హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ మాతృభాష యొక్క నిర్వచనాలేంటో చూద్దాం. వ్యక్తి శైశవ దశ నుండి తన హావభావాలను, హాస్య క్రోధానురాగాలను ఏ భాషాముఖమున వ్యక్తపరచునో అదే అతని మాతృభాష అన్నది గొడవర్తి సూర్యనారాయణ. వ్యక్తి శైశవ దశ నుండి తన హావభావాలను, హాస్య క్రోధానురాగాలను ఏ భాషాముఖమున వ్యక్తపరచునో అదే అతని మాతృభాష అన్నది గొడవర్తి సూర్యనారాయణ. శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనంద అనుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అన్నది మహాత్మా గాంధీ. శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనంద అనుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అన్నది మహాత్మా గాంధీ. పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిది అన్నది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిది అన్నది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవటానికి, సృష్టికర్త వలె సృజనాత్మక శక్తితో కొత్త సృష్టి చేయటానికి మాతృభాష అనేది మానవుడికి ఒక సాధనమవుతుందని చెప్పవచ్చు అన్నది డబ్ల్యూఎం రైబర్న్. ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవటానికి, సృష్టికర్త వలె సృజనాత్మక శక్తితో కొత్త సృష్టి చేయటానికి మాతృభాష అనేది మానవుడికి ఒక సాధనమవుతుందని చెప్పవచ్చు అన్నది డబ్ల్యూఎం రైబర్న్. శైశవ దశ నుంచి జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మ వికాసాన్ని కలిగించి జాతి అభివృద్ధి, దేశ అభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది అన్నది పిబి బల్లార్డ్. శైశవ దశ నుంచి జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మ వికాసాన్ని కలిగించి జాతి అభివృద్ధి, దేశాభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది అన్నది పిబి బల్లార్డ్. శిశువు పాఠశాలలో ప్రవేశించకముందే ధారాళంగా మాట్లాడే భాష మాతృభాష. శిశువు తన జీవితంలోని అన్ని రంగాలలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేదే మాతృభాష అన్నది బ్లాక్. శిశువు పాఠశాలలో ప్రవేశించకముందే ధారాళంగా మాట్లాడే భాష మాతృభాష. శిశువు తన జీవితంలోని అన్ని రంగాలలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేదే మాతృభాష అన్నది బ్లాక్. పిల్లల మనసు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలో బోధన జరగాలి అన్నది విశ్వనాథ సత్యనారాయణ. పిల్లల మనసు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలో బోధన జరగాలి అన్నది విశ్వనాథ సత్యనారాయణ. మాతృభాషపై మరికొందరి అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. మాతృభాష తల్లిపాల వంటిదైతే పరభాష దాదిపాల వంటిది అన్నది కొమర్రాజు లక్ష్మణరావు. మాతృభాష తల్లిపాల వంటిదైతే పరభాష దాదిపాల వంటిది అన్నది కొమర్రాజు లక్ష్మణరావు గారు. పరభాషా మాధ్యమంలో విద్యాబోధన అనేది సోపానాలు లేని సౌధం వంటిది అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. పరభాషా మాధ్యమంలో విద్యాబోధన అనేది సోపానాలు లేని సౌధం వంటిది అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నది సిపి బ్రౌన్. పసిబిడ్డ ఎదగడానికి తల్లిపాలు ఎంత ముఖ్యమో వ్యక్తి మేధస్సు వికసించటానికి మాతృభాష అంతే ముఖ్యమన్నది శ్రీ పరుచూరి గోపాలకృష్ణ. పరభాషను కాటుక వలె కంటికి అందంగా దిద్దుకో, కానీ ఒళ్ళంతా రాసుకుంటే అందవిహీనంగా ఉంటావు అన్నది శ్రీ మాడుగుల నాగఫణి శర్మ. పరభాషను కాటుక వలె కంటికి అందంగా దిద్దుకో, కానీ ఒళ్ళంతా రాసుకుంటే అందవిహీనంగా ఉంటావన్నది శ్రీ మాడుగుల నాగఫణి శర్మ. ఇవండి మాతృభాష యొక్క నిర్వచనాలు, మాతృభాషపై కొందరి అభిప్రాయాలు. ఇక మాతృభాష యొక్క ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలేంటో చూద్దాం. విద్యార్థి విద్యా లక్ష్యం అనేది విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయటంతో ముడిపడి ఉంది. సో ఇందులో మొదటిది ఆశయాలు, వీటిని సాధించలేము, ఇవి పైభాగంలో ఉంటాయి. రెండవది గమ్యాలు. గమ్యాలనేవి ఆశయాల నుండే ఆవిర్భవిస్తాయి. ఆశయాల విశదీకరణయే గమ్యాలు. ఆశయాల విశదీకరణయే గమ్యాలు. గమ్యాలనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే విద్యా ప్రణాళిక అనేది తయారు చేయటానికి గమ్యాలు ఉపయోగపడతాయి. గమ్యాలకి గల మరొక పేరు ధ్యేయాలు, ప్రయోజనాలు. గమ్యాలకి గల మరొక పేరు ధ్యేయాలు, ప్రయోజనాలు.
గమ్యాలనేవి సాధన పాఠశాల ద్వారా సాధ్యం కాదు. గమ్యాల సాధన అనేది పాఠశాల ద్వారా సాధ్యం కాదు. వ్యవస్థ సంబంధం ఉన్నా అందరూ కలిసి సాధించాల్సి ఉంటుంది. వ్యవస్థ సంబంధం ఉన్నా సరే అందరూ కలిసి సాధించాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా అందరూ కలిసి సాధించాల్సి ఉండేటటువంటివి. కాబట్టి గమ్యాల సాధన అనేది పాఠశాల ద్వారా సాధ్యం కాదు. వ్యవస్థ సంబంధం ఉన్నా సరే అందరూ కలిసి సాధించాల్సి ఉంటుంది. ఓకే, ఇవి గమ్యాలు. నెక్స్ట్ థర్డ్ వన్ ఉద్దేశాలు. ఉద్దేశాలు అనేవి గమ్యాల నుంచి ఆవిర్భవించాయి. ఉద్దేశాలు అనేవి విషయ ప్రణాళిక తయారీకి ఉపయోగపడతాయి. గమ్యాలు అనేవి విద్యా ప్రణాళిక తయారు చేయడానికి ఉపయోగపడితే ఉద్దేశాలు అనేవి విషయ ప్రణాళిక తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఉద్దేశాలు అనేవి 1 సంవత్సర కాలంలో సాధించవచ్చు. ఉద్దేశాలు 2 రకాలు. ఒకటోది సామాన్య ఉద్దేశం, రెండవది ప్రత్యేక ఉద్దేశ్యం. సామాన్య ఉద్దేశ్యం అనేది మొత్తానికి సంబంధించింది, అంటే అన్ని విషయాలకు చెందినది. బోధనలో చూసుకుంటే అన్ని బోధనా విషయాలు ఇందులోకి వస్తాయి. ప్రత్యేక ఉద్దేశం అనేది ఒక విషయానికి సంబంధించినది, అంటే బోధనలో ఒక అంశం తీసుకునేది. సో ఈ విధంగా ప్రత్యేక ఉద్దేశం అనేది ఒక విషయానికి సంబంధించిందై ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే లక్ష్యాలు. లక్ష్యాలు అనేవి ఉద్దేశాల నుండి ఆవిర్భవించినవే లక్ష్యాలు. లక్ష్యాలకి మరో పేరు బోధనా లక్ష్యాలు. లక్ష్యాలు అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే పాఠ్య ప్రణాళిక తయారు చేయడానికి ఉపయోగపడతాయి. లక్ష్యాలు స్వల్పకాలానికి సంబంధించినవి. వీటిని పరిశీలించవచ్చు, అలాగే కొలవవచ్చు. లక్ష్యాలు అనేవి మూల్యాంకనం చేయటానికి వీలుగా ఉంటాయి. లక్ష్యాలు 2 రకాలు. ఒకటోది సంవృత లక్ష్యము, రెండవది వివృత లక్ష్యము. సంవృత లక్ష్యంలో ఏంటి అంటే ఒక విషయాన్ని ఒకే వాక్యంలో చెప్పటం అన్నమాట. ఉదాహరణకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. దేవాలయం అంటే దేవా ప్లస్ ఆలయం, అలా సింపుల్గా చెప్పటం. వివృత లక్ష్యంలో సమాధానం అంటే ఇది అనేక వాక్యాలలో సమాధానం అనేది చెప్తారనమాట. ఉదాహరణకి పై ఉదాహరణ తీసుకుంటే దేవాలయం అన్నాం, దేవా ప్లస్ ఆలయం, ఇలా చెప్పటం అనేది సంవృత లక్ష్యం అయితే, వివృత లక్ష్యంలో ఏంటంటే దానికి సూత్రాలు కూడా చెప్పటం అనమాట. అంటే అనేక వాక్యాలలో దాని యొక్క సమాధానం చెప్పటం వివృత లక్ష్యం. నెక్స్ట్ వన్ ఏంటంటే స్పష్టీకరణలు. స్పష్టీకరణలు అంటే బోధనా లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలే స్పష్టీకరణలు. వీటిని అతి స్వల్పకాలంలో సాధించవచ్చు. అతి స్వల్పకాలంలో సాధించేవి ఏవి అంటే స్పష్టీకరణలు. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ప్రశ్నాపత్రం తయారు చేయటానికి ఉపయోగపడతాయి. బాగా గమనించండి, కన్ఫ్యూజన్ ఏమీ వద్దు. లక్ష్యాలు అనేవి పాఠ్య ప్రణాళిక తయారు చేయటానికి ఉపయోగపడతాయి. అలాగే ఉద్దేశాలు అనేవి విషయ ప్రణాళిక తయారు చేయడానికి ఉపయోగపడతాయి. గమ్యాలు అనేవి విద్యా ప్రణాళిక తయారు చేయడానికి ఉపయోగపడతాయి. స్పష్టీకరణలు అనేవి ప్రశ్నాపత్రం తయారు చేయడానికి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ బోధన జరిగింది అనటానికి సాక్ష్యాధారాలే స్పష్టీకరణలు. స్పష్టీకరణల్ని సామర్థ్యాలని పిలుస్తారు. బోధనా లక్ష్యాల మధ్య తేడాలని స్పష్టీకరణం చూపిస్తుంది. ఇవండి మాతృభాష యొక్క ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. అయితే ఇవి 3 రంగాలుగా ఉంటాయి. అవేంటో చూద్దాం. జ్ఞానాత్మక రంగం. జ్ఞానాత్మక రంగంపై పరిశోధన చేసింది ఎవరు అంటే బెంజమిన్ బ్లూమ్స్. జ్ఞానాత్మక రంగంపై పరిశోధన చేసింది బెంజమిన్ బ్లూమ్స్. ఇక జ్ఞానాత్మక రంగంలో ఉండే లక్ష్యాలు ఏంటి అంటే తెలుసుకోవటము, ఆలోచన చేయటం, సమస్యను పరిష్కరించటం. వీటి ద్వారా జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేటటువంటివి ఈ రంగంలో ఉండే లక్ష్యాలు. అయితే పై లక్ష్యాలను సామాన్యత నుండి సంక్లిష్టత ఆధారంగా వర్గీకరించారు. అలాగే బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను అండర్సన్, క్రాథాల్ అనేటటువంటి వాళ్ళు రివైజ్డ్ టాక్సానమీ అని చెప్పేసి పేరు పెట్టారు ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలకి. బ్లూమ్స్ అనే వ్యక్తి 1956లో వర్గీకరణ చేయటం జరిగింది లక్ష్యాల గురించి. అండ్ అలాగే అండర్సన్, క్రాథాల్ అనే వాళ్ళు 2001లో వర్గీకరణ చేయటం జరిగింది. అవి ఎట్లా ఉన్నాయో చూద్దాం. బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానం, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేవి ఉన్నాయి లక్ష్యాలుగా. అలాగే అండర్సన్, క్రాథాల్ వర్గీకరణలోని లక్ష్యాలు ధారణ కలిగి ఉండటము, అవగాహన చేసుకోవటము, వినియోగించటము, విశ్లేషించటము, విలువ కట్టటము, సృజించటము. ఇవి అండర్సన్, క్రాథాల్ యొక్క వర్గీకరణ.
బ్లూమ్స్ యొక్క వర్గీకరణ ఏమో 1956లో చేస్తే అండర్సన్ క్రాత్ హాల్ 2001లో చేయటం జరిగింది. ఇవి వీళ్ళ యొక్క లక్ష్యాలు. అయితే బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాన్ని 3 రకాలుగా చెప్పారు. మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, ఏంటి అంటే పునఃసమీక్ష చేయటము, అలాగే తెలుసుకోవటము, ఆలోచన చేయటము, ఇవన్నీ కూడా. అండ్ అలాగే అండర్సన్ క్రాత్ హాల్ వర్గీకరణలో జ్ఞానాన్ని 4 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటి అంటే క్రాత్ హాల్ అండర్సన్ల ప్రకారం చూసుకుంటే విషయ సంబంధ జ్ఞానము, అండ్ అలాగే భావ సంబంధ జ్ఞానము, విధానపరమైనటువంటి జ్ఞానము, అది సంజ్ఞానాత్మక జ్ఞానము. ఇవి క్రాత్ హాల్ అండర్సన్ల ప్రకారము జ్ఞానాన్ని విభజించారు. మరి అది సంజ్ఞానాత్మక జ్ఞానం అనేది మరలా 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటోది సంజ్ఞానాత్మక ప్రక్రియలకు సంబంధించినటువంటి జ్ఞానము, రెండవది విద్యార్థి స్వీయ జ్ఞానము. భావావేశ రంగం. ఈ రంగంపై పరిశోధన చేసింది డేవిడ్ క్రాత్ హాల్. అభిరుచి, అలవాట్లు, ఆసక్తుల ఆధారంగా భావావేశ రంగంలోని లక్ష్యాలని ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించినటువంటి లక్ష్యాలు గ్రహించటము, ప్రతిస్పందించటము, మూల్య నిర్ధారణ, వ్యవస్థీకరణ, లాక్షణీకరణ. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి బుక్ ఏంటంటే ధార్మిక్ పబ్లికేషన్స్ టెట్ అండ్ డిఎస్సి బుక్స్. ఈ బుక్లో సిలబస్ వైజ్ మీకు బిట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అలాగే సింపుల్ తెలుగు ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటివి ఇవ్వటం జరిగింది. ధార్మిక్ పబ్లికేషన్స్ బుక్స్ కావాలనుకునే వాళ్ళు 9505295144 అనేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి వివరాలను సంప్రదించగలరు. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం. ఈ రంగంపై పరిశోధన చేసినది సింప్సన్, దవే, హోరీ. జ్ఞానాత్మక రంగంపై పరిశోధన చేసింది బెంజమిన్ బ్లూమ్స్. అలాగే భావావేశ రంగంపై పరిశోధన చేసింది అయితే డేవిడ్ క్రాత్ హాల్. అలాగే మానసిక చలనాత్మక రంగంపై పరిశోధన చేసింది సింప్సన్, దవే, హోరీ. ఈ రంగంలో లక్ష్యాలనేవి యాంత్రిక, అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించినటువంటివి. చేతిరాత, భాషణం, వ్యాయామం, ప్రయోగశాల, సాంకేతిక విద్య మొదలైనవి మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. నెక్స్ట్ లక్ష్యాలు. అనుకరణ, హస్తలాఘవం, అనువర్తన, నియంత్రణ, సమన్వయం, సహజీకరణ మొదలైనవి వీటి యొక్క లక్ష్యాలు. జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలని మెదడుతో పోలుస్తారు. భావావేశ రంగంలోని లక్ష్యాలు మనస్సు, హృదయంతో పోలుస్తారు. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలు చేతులు, కాళ్లతో పోలుస్తారు. HHH అన్నమాట. మెదడు హెడ్, మనస్సు, హృదయము హార్ట్, అలాగే చేతులు అనేవి హ్యాండ్స్. సో ఈ విధంగా HHH అని గుర్తుపెట్టుకోండి. జ్ఞానాత్మక రంగం అయితే మెదడు, భావావేశ రంగం అయితే మనస్సు, హృదయము హార్ట్, మానసిక చలనాత్మక రంగం అయితే హ్యాండ్స్, చేతులు, కాళ్లతో. అండ్ బ్లూమ్స్ లక్ష్యాలను ఆధారంగా చేసుకుని SCERT వారు 1973-74 ఓల్డ్ బుక్ అనేటటువంటి పుస్తకంలో మాతృభాష లక్ష్యాలను 10 రకాలుగా వర్గీకరించారు. ఈ 10 రకాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ది జ్ఞానం. జ్ఞాన లక్ష్యం 3 రకాలు. ఇదివరకే చెప్పుకున్నాం కదా, బ్లూమ్స్ లక్ష్యాలను 3 రకాలుగా వర్గీకరించారని. ఆ 3 ఏంటంటే విషయ జ్ఞాన స్పష్టీకరణ, భాషా జ్ఞానం స్పష్టీకరణ, సాహిత్య జ్ఞానం స్పష్టీకరణ. మొట్టమొదటిది విషయ జ్ఞాన స్పష్టీకరణ గురించి చూద్దాం. ఇందులో ఏ అంశాలు వస్తాయి? ఈ విషయ జ్ఞాన స్పష్టీకరణలో ఏ అంశాలు వస్తాయంటే పాఠంకి చెందిన ఇతివృత్తము, అలాగే పాఠం పూర్వకథ, నేపథ్యము, కవి పరిచయము, విశేషాంశాలు, సందర్భము మొదలైనవి విషయ జ్ఞాన స్పష్టీకరణ కిందకి వచ్చేటటువంటి అంశాలు. అలాగే భాషా జ్ఞాన స్పష్టీకరణలు ఏంటి అంటే భాషకు సంబంధించినటువంటివి, అంటే అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, ప్రకృతి వికృతులు, సామెతలు, జాతీయాలు, సమాసాలు మొదలైనవి. అలాగే సాహిత్య జ్ఞానం స్పష్టీకరణలు ఏంటి? సాహిత్యానికి సంబంధించినటువంటివి, అంటే ఛందస్సు, అలంకారాలు, నాయక నాయకి భేదాలు, నవరసాలు, రౌతులు, కవి సమయాలు, పద్యగద్యాలు, నాటక స్వరూపాలు మొదలైనవి సాహిత్య జ్ఞానానికి కిందకి వచ్చేటటువంటి స్పష్టీకరణలు. ఇవి జ్ఞానానికి సంబంధించినటువంటివి. అలాగే రెండవది అవగాహన. జ్ఞానం పునాదిగా జనించేదే అవగాహన. దీనినే అవబోధం అని కూడా అంటారు. ఈ అవగాహనకి చెందినటువంటి స్పష్టీకరణలు ఏంటి అంటే పోలికలు, భేదాలు చెప్పటం. పోలికలు, భేదాలు చెప్పటం. రెండవది గంభీర భావాలను వివేచించటం. నేర్చిన విషయాలకు సొంత ఉదాహరణల్ని ఇవ్వటం. దోషాలను గుర్తించి సరిచేసుకోవటం. అపరిచిత పద్యగద్య భాగాలకు శీర్షికలను నిర్ణయించటం.
సందర్భం చెప్పటం, సందర్భ సహిత వ్యాఖ్యలు చేయటం. సందర్భం చెప్పటం, సందర్భ సహిత వ్యాఖ్యలు చేయటం. అంశాల మధ్య సంబంధాలను స్థాపించటం. జరగబోయే కథను ముందే ఊహించటం, వివరించటం, విశ్లేషించటం, సంక్షేపించటం. ఇన్ని పాయింట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ అండి. మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ చదివే ఉంటారు కదా కంటెంట్కి సంబంధించి. సో వాటిలో విద్యార్థి సాధించాల్సినటువంటి విద్యా సామర్థ్యాల కింద అవగాహన, ప్రతిస్పందనలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలాగే వ్యక్తీకరణ, సృజనాత్మకతలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మీరు గమనించే ఉంటారు కదా. సో అవే ఇవ్వండి. నేర్చిన విషయాల్ని సొంతంగా ఉదాహరణలు ఇవ్వటం, అలాగే దోషాలను గుర్తించి సరి చేసుకోవటం, అలాగే అపరిచిత పద్యగద్యాలు కూడా మనకి అవగాహనలోనే ఇస్తున్నారు కదా. సో ఈ పాయింట్స్ మీకు గనక ఐడియా ఉంటే, ఆ క్వశ్చన్స్ కనుక ఐడియా ఉంటే పాయింట్స్ ఈజీగా గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే వినియోగము. విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి, అవగాహన చేసుకున్నటువంటి అంశాలను నిత్య జీవితంలో ఉపయోగించటమే వినియోగం. సో ఈ వినియోగాన్ని అనుప్రయుక్తం లేదా అభివ్యంజనం అని చెప్పేసి అంటారు. వినియోగాన్నే అనుప్రయుక్తం లేదా అభివ్యంజనం అని అంటారు. స్పష్టీకరణలు ఏంటి? వీటికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏంటి అంటే సెలవు చీటీ రాయటం, బంధువులకు, స్నేహితులకు ఉత్తరాలు రాయటం. వాడు మొదటగా నేర్చుకుని సొంతంగా తను రాయగలుగుతాడు. దాన్ని ఉత్తరాలు రాసేటప్పుడు సూచనలు పాటించటం మొదలైనవి వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆనందానుభూతి లేదా రసానుభూతి. ఇవి భావావేశ రంగానికి చెందినటువంటివి. ఆనందానుభూతి, రసానుభూతి చదువుతున్నప్పుడు, చెబుతున్నప్పుడు, వింటున్నప్పుడు, పాడుతున్నప్పుడు, పద్యాలు, గేయాలు, వచన కవితలు మొదలైన ప్రక్రియలలోని లయను, రసాన్ని ఆస్వాదించడమే రసానుభూతి. రసానుభూతి అంటే ఏవైనా చదువుతున్నప్పుడు కానీ, చెబుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ, పాడుతున్నప్పుడు కానీ ఆ పద్యాలు, గేయాలు, వచన కవితల్లో ఉండేటటువంటి లయ ఉంటుంది చూసారా, ఆ లయను, రసాన్ని ఆస్వాదించటమే రసానుభూతి. మరి ఆనందానుభూతి లేదా రసానుభూతి యొక్క స్పష్టీకరణలు ఏంటి అంటే అర్థ భేదాలను, ధ్వన్యర్థాలను గ్రహించటము, శైలి భేదాలను గ్రహించటము, పాఠ్యాంశంలోని రసవంతమైనటువంటి ఘట్టాలను తెలుసుకొనుట, రచయిత ప్రతిభను, గొప్పతనాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించటము, తన్మయత్వాన్ని పొందటము, పాత్రోచిత్యాన్ని పాటించటము. ఇవన్నీ కూడా ఆనందానుభూతి యొక్క లేదా రసానుభూతి యొక్క స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్ భాషాభిరుచి. మనస్సుని ఒక దాని వైపు ఆకర్షింప చేయటం అభిరుచి అన్నది రాస్. అలాగే అవధానం కలిగించటానికి మనసు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియనే అభిరుచి అన్నది బిఎన్ ఝా. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. లాస్ట్ టైం మనకి డిఎస్సిలో అండ్ టెట్లో అనుకుంటా అడగటం జరిగింది బిట్టు. మనసును ఒక దాని వైపు ఆకర్షింప చేయటం అభిరుచి అన్నది రాస్. అవధానం కలిగించటానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియనే అభిరుచి అన్నది బిఎన్ ఝా. నెక్స్ట్ భాషాభిరుచి యొక్క స్పష్టీకరణలు ఏంటి అంటే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మూల గ్రంథాలు చదవటం. భాషాభిరుచి, భాష పట్ల అభిరుచి ఉంటేనే కదా వాటికి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా మనం చదువుతాము. సో అవేనండి స్పష్టీకరణలు. సారస్వత సంఘాలు నిర్వహించటము, పాల్గొనటము, కవి సమ్మేళనాలలో పాల్గొనటం, పద్యాలలోను గేయాలను, ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయటం, నేర్చుకోవటం. నెక్స్ట్ నిర్మాణాత్మక, విమర్శనాత్మక దృష్టిని పెంపొందింప చేయటం, సందర్భోచితంగా గ్రంథ రచనలను ప్రమాణంగా ఉదహరించటం. ఇవన్నీ కూడా భాషాభిరుచి పట్ల, భాష పట్ల ఎటువంటి అభిరుచి ఉన్నది అనేది ఈ విషయాల పట్ల ఈ స్పష్టీకరణల ద్వారా మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ సముచిత మనోవైఖరి. ఒక వస్తువు గురించి కానీ, ప్రదేశాన్ని గురించి కానీ, వ్యక్తి గురించి కానీ ఏర్పడే ప్రత్యేక భావాన్నే మనం వైఖరి అంటాము. ఒక వస్తువు గురించి కానీ, ఒక ప్రదేశాన్ని గురించి కానీ, వ్యక్తి గురించి కానీ ఏర్పడే ప్రత్యేక భావమే మనోవైఖరి. ఈ విద్యా బోధన లక్ష్యం అనేది విద్యార్థులలో ధనాత్మక ప్రవర్తన మార్పులని ఆశిస్తుంది. ధనాత్మక ప్రవర్తన మార్పుల్ని ఆశించేటటువంటి లక్ష్యం ఏది అంటే సముచిత మనోవైఖరి. మరి వీటి యొక్క స్పష్టీకరణలు ఏంటి అంటే ఆర్ద్రతా గుణంతో కూడినటువంటి ఆలోచనల్ని పెంపొందింప చేయటం, నేర్చిన పాఠ్యాంశానికి అనుగుణంగా సత్ప్రవర్తనను పెంపొందింప చేయటం, కవులను, రచయితలను, కళాకారులను గౌరవించటము, సన్మానించటము, మాతృభాషా రచనలతో పాటు ఇతర భాషా రచనలను కూడా చదవటము, విమర్శను సహృదయంతో స్వీకరించటము,
మూఢాచారాలు పాటించకుండా కాలానుగుణంతో వచ్చిన మార్పులను స్వీకరించి హేతుబద్ధంగా జీవించటం అనేది వీటి యొక్క స్పష్టీకరణలు. ఆర్ద్రతా గుణంతో కూడిన ఆలోచనలు పెంపొందింపచేయటము, సత్ప్రవర్తనను పెంపొందింపచేయటం, కవులను, రచయితలను, కళాకారుల్ని గౌరవించటం, సన్మానించటం, అలాగే మాతృభాషా రచనలతో పాటు ఇతర భాషా రచనలను కూడా చదవటము, విమర్శని సహృదయంతో స్వీకరించటము, మూఢాచారాలు పాటించకుండా కాలానుగుణంతో వచ్చిన మార్పులను స్వీకరించి హేతుబద్ధంగా జీవించటం అనేవి సముచిత మనోవైఖరికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు. నెక్స్ట్ సంస్కృతి సాంప్రదాయాలు పాటించటము. దీని యొక్క స్పష్టీకరణలు ఏంటి అంటే వివిధ రచనల్లోని ఆచార వ్యవహారాలు తెలుసుకోవటము, రచనల్లో కాలభేద ప్రభావాలను అవగతం చేసుకోవటము, పురాణాలు ఇతిహాసాలలోని విశేషాంశాలని గ్రహించటము, భారతీయ సంస్కృతి తెలుగు సంస్కృతిని తెలుసుకోవటము, రచనల్లో ఉండేటటువంటి నీతిని గ్రహించటము, ప్రాచీన సాహిత్యంలోని విశేషాలని తెలపటము మొదలైనవి ఈ సంస్కృతి సాంప్రదాయాల యొక్క స్పష్టీకరణలు. వివిధ రచనల్లో ఆచార వ్యవహారాలను తెలుసుకోవటము, అలాగే రచనల్లోని కాలభేద ప్రభావాలను అవగతం చేసుకోవటము, పురాణాలు ఇతిహాసాల్లోని విశేషాంశాలు గ్రహించటము, భారతీయ సంస్కృతి తెలుగు సంస్కృతిని గురించి తెలుసుకోవటము, రచనల్లోని నీతిని గ్రహించటము, ప్రాచీన సాహిత్యంలోని విశేషాలను తెలపటం అనేవి దీని యొక్క స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్ వ్యక్తీకరణ. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా భావావేశ రంగానికి చెందినటువంటివి. ఇక మీద చెప్పబోయేవి ఏంటి అంటే మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటివి. సో వ్యక్తీకరణము నైపుణ్యం అనేవి 3 రకాలు. మొదటిది పఠన రూప వ్యక్తీకరణ. పఠన రూప వ్యక్తీకరణలో అంశాలు స్పష్టంగా చదవటం, నిర్దుష్టంగా చదవటం, విషయ దోషాలు లేకుండా చదవటం, సముచిత వేగంతో ధారాళంగా చదవటం, అర్థవంతంగా చదవటం అనేవి పఠన రూప వ్యక్తీకరణలోని స్పష్టీకరణలు. నెక్స్ట్ వాగ్రూప లేదా భాషణ వ్యక్తీకరణ అనేది స్పష్టంగా దోషరహితంగా మాట్లాడటము, అలాగే నిర్దిష్టంగా మాట్లాడటము, ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడటము, భావానికి అనుగుణంగా మాట్లాడటం అనేవి వాగ్రూప భాషణ వ్యక్తీకరణలోని అంశాలు. అలాగే లిఖిత రూప వ్యక్తీకరణ. లిఖితము అంటే రాయటం కదా, స్పష్టంగా దోషరహితంగా రాయటము, విరామ చిహ్నాలను పాటిస్తూ రాయటము, రచనను పారాగ్రాఫ్గా విభజించి రాయటము, వేగంగా వ్రాయటము, ఇవన్నీ కూడా లిఖిత రూప వ్యక్తీకరణకి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ 9th వన్ సృజనాత్మకత. ఈ లక్ష్యం అనేది స్వతంత్ర రచనా శక్తిని తెలియజేస్తుంది. దీనికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏంటి అంటే నేర్చుకున్న విషయానికి కొత్త శీర్షికను నిర్ణయించటము, అసంపూర్ణ రచనల్ని పూరించటము, కథలు, కవితలు, నాటకాలు వీటిని సొంతంగా రాయటము, తెలిసిన పాఠ్యాంశాన్ని కథ రూపంలో మార్చటము, రచనలోని నుడికారపు సొంపును ప్రదర్శించటము అనేవి సృజనాత్మకతకు సంబంధించినటువంటి స్పష్టీకరణలు. సృజనాత్మక సంబంధించిన స్పష్టీకరణలు మరోసారి చూస్తే నేర్చుకున్న విషయానికి కొత్త శీర్షికను నిర్ణయించటము, అసంపూర్ణంగా ఉన్న రచనల్ని పూరించటము లేదా కథలు, కవితలు, నాటకాలు వీటిని కూడా సొంతంగా రాయటము, తెలిసిన పాఠ్యాంశాన్ని కథ రూపంలో మార్చటము, రచనల్లో ఉండే నుడికారపు సొంపుని ప్రదర్శించటము మొదలైనవి సృజనాత్మక సంబంధించినటువంటి స్పష్టీకరణలు. లాస్ట్ వన్ భాషాంతరీకరణ లేదా అనువాద సామర్థ్యము. ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలోకి మార్చటాన్ని ఏమంటారు అంటే భాషాంతరీకరణం లేదా అనువాద సామర్థ్యం అని చెప్పేసి అంటాం. ఉభయ భాషల్లోని వాక్య నిర్మాణ పద్ధతుల్ని గ్రహించటము, ఉభయ భాషల్లోని లోకోక్తులు, జాతీయాలు, పారిభాషక పదాలు అవసరానికి అనుగుణంగా ఎంపిక చేయటము, ఉభయ భాషల్లోని ఆత్మీయతను అనుసరించటము అనేవి వీటి యొక్క స్పష్టీకరణలు. మూల భాష అంటే ఏ భాషలో విషయాన్ని మార్చాలనుకుంటున్నామో దానిని మూల భాష అంటారు. లక్ష్య భాష అంటే ఏ భాషలోకైతే అనువదించాలి అనుకుంటున్నామో దాన్ని లక్ష్య భాష అంటాం. విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనువదించటాన్ని మూల విధేయ అనువాదము అంటారు. విషయాన్ని కొన్ని మార్పులు చేసి అనువదించటాన్ని ఏమంటారు అంటే స్వేచ్ఛానువాదం అని చెప్పేసి అంటారు. ఇవి మాతృభాష యొక్క ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలండి. ఇక్కడ మీకు అన్ని పాయింట్స్ కవర్ చేయటం జరిగింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా నెక్స్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ తెలుసుకుంటూ ఉండండి. థ్యాంక్స్.